హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చెట్టినాడు స్పెషల్ స్వీట్ అండి. దీని పేరు ఉక్కరై. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం ఈ స్వీట్ని పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి ఒంటికి చలువ కూడా అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుందండి. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తయారు చేసుకోవడం ఎలాగో ఒకసారి చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది. దీన్ని ఇలా 1 కప్పు పెసరపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఆయిల్ ఏం వేయకుండా డ్రైగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ పెసరపప్పు మొత్తం బాగా వేగిపోతే మంచి సువాసన వస్తుంది. అలాగే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు పెసరపప్పుకి నేను 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, మనకి 3 విజిల్స్కి చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా పప్పు గుత్తితో మెదుపుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చాలా మెత్తగా అయిపోయింది. చూడండి, మొత్తం ఉడికిపోయింది బాగా. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి సరిపడా గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి ముఖ్యంగా ఎండు కొబ్బరి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి అవైలబుల్గా లేని వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వాడచ్చు. దానివల్ల స్పెషల్గా స్వీట్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి వేసుకొని చూడండి, వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ కలర్ మారేంత వరకు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. నేను ఒక గిన్నెలో ఈ బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి. పాకం ఏం రానవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం. దీంట్లోకి 1/4 కప్పు రవ్వ తీసుకొని బాగా వేయించుకోవాలండి. దీంట్లోకి ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను. నెయ్యి మొత్తం రవ్వను పీల్చుకోవాలి. అంతవరకు బాగా వేయించాలండి. కొద్దిసేపటికి నెయ్యి మొత్తం వదిలేస్తుందండి. అప్పటిదాకా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి రవ్వ మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుందాం. ఇలా పెసరపప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వ పెసరపప్పు మొత్తం బాగా ఉడికిపోతుందండి. దీంట్లోకి మనం ఇప్పుడు ఇలాచీ యాడ్ చేసుకుందాం. ఇలా ఉడికిన దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకుందాం. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉంటే మన కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడిపోతూ ఉంటుందండి. చూడండి, ఇలా బాగా కలుపుతూనే ఉంటే మనకి పాన్ కంటుకోకుండా మిశ్రమం అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుందండి. అప్పటిదాకా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, మన కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా తయారయ్యేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి మొత్తం ఒక దగ్గరికి వచ్చేసింది కదండి, ప్యాన్ కంటుకోకుండా. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చెట్టినాడు స్పెషల్ స్వీట్ ఉక్కరై రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటుందండి. ఈ వంటకం టేస్ట్లోనే కాదు, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.